రండి దేవుని యొక్క వాక్యంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనం 11వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లలను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షారపు కత్తి అన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవా వాగు నీకు అప్పగింతునని నొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, మనం గత కొన్ని రోజుల నుంచి బైబిల్లో ప్రార్థన చేసిన వారు అనేక మంది ప్రార్థన చేశారు. వారి జీవితంలో కొన్ని ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. క్షమించండి. ఆరంభం నుండి కూడా ఒక్కొక్కరు ఆరంభంలో చేస్తున్నటువంటి మరి ప్రార్థనలు, కయ్యూను కనికరం కొరకు కానీ, తర్వాత మనం చూస్తూ వస్తున్నాం ఎవరెవరు ఎలా ప్రార్థన చేశారో అబ్రహాం యొక్క జీవితం కానీ, తర్వాత చూసినట్టయితే హాగారు కానీ, ఇంకా అనేక కోణాలు మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, బైబిల్ చెప్పే మాట గత మంగళవారం కూడా చూస్తూ వచ్చాం. సంఘ ప్రార్థనలో మనం చూసినట్టయితే బుధవారం అనుకుంటా సంసోను యొక్క జీవితంలో బలాన్ని కోల్పోయిన సంసోను గురించి మనం చూస్తూ వచ్చాం. సంసోను బలం కొరకు ప్రార్థన చేసుకున్నాడు. తన యొక్క జీవితం ఏందన్నది ఒక 5 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఈరోజు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, హన్నా యొక్క జీవితంలో తాను తన కుమారుడి కొరకు మొరపెడుతుంది. ఎవరి కొరకు? కుమారుడి కొరకు. ఇదే సన్నివేశాలు అబ్రహాము కానీ ఇంకా అనేకులు ప్రార్థించిన అనుభవం ఉంది. కానీ ఇక్కడ హన్నా ప్రార్థన చేసే ప్రార్థన వేరు. హన్నా చేసే ప్రార్థన ఎలాంటిదంటే, బైబిల్లో 10 రకాల విషయాలు ఆలోచించవచ్చు. తాను ప్రార్థన చేస్తుంది ఎటువంటి కుమారుడు కొరకు అని మనం ఆలోచిస్తున్నట్టయితే 5 రకాల ఆలోచనలు మనం ఆలోచించవచ్చు. అయితే వాటిని ధ్యానించే మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిలో సంఘముగా నీ ప్రజలుగా చేరి నీ సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. ఈ రీతిలో ప్రభావ మేము మరి తండ్రి ఈ సమయంలో సంఘ ప్రార్థన కలిగి ఉంటాను, సహాయం చేయండి తండ్రి. ఈ దినం ఈ కూడికి ఎంతో దీవించండి. శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోండి. నాతో మాట్లాడండి. ఆరంభ ప్రార్థన ద్వారా, పాటల ద్వారా మీరు మహిమ పొందారు. వందనాలు. వాక్య వెలుగులో కూడా మీరు మహిమ పొందమని నాతో మీరు మాట్లాడిన ప్రభావ, మీ ఉద్దేశం, మీ ఆలోచన ఏవైతే ఉందో మహిమ పొందండి. కరెంటును కూడా త్వరగా రావటం కొరకై సహాయం చేయమని ఈ దినం మీ కూడికి ఎంతో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ప్రజలందరిని బట్టి మరొకసారి వందనములు. రావాల్సిన వారు త్వరపడి తీసుకురండి ప్రభావ. మధ్య మార్గం సకాలం నడిపించండి. ఎవరు అశ్రద్ధలకి దేవుని కార్యాలు శాపగ్రస్తులు కాకుండా కాపాడమని ఈ దినం మీ కూడికి ఎంతో దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ నాతో మీరు మాట్లాడమని తండ్రి. ఈ దినమును మేము ఎలా ప్రార్థించాలో, ఎటువంటి వారి కొరకు మేము ప్రార్థించాలో మీ చిత్తం మాకు బయలుపరచమని, మాతో మాట్లాడమని, మీ ఉద్దేశం బయలుపరచమని, నీ చిత్తం బయలుపరచమని, నేను గణపరిచేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని, మా ప్రార్థనా జీవితాన్ని బట్టి కూడా నీకు మహిమకరంగా ఉండేలాగా సిద్ధపరచమని నాతో మీరు మాట్లాడమని మీకు అప్పచెబుతూ, ప్రభువైన యేసు ప్రభువా, మీరే జ్ఞాపకం చేసుకుని దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కొరకు ఈ రాత్రికాల సమయంలో మీ వైపు వీక్షిస్తున్న సహాయం చేయండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకోండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పట్టజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాసత్తును బట్టి నీ నామమున మహిమ కలుగును గాక. దేవా, నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకోమని, పైన ఉన్న అభిషక్తుడా కింద ఉన్న అభిషక్తును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కింద కూర్చొని నీ ప్రజలకు వాక్యం అందిస్తానికి అర్హత లేని వాడిని, జ్ఞానం సరిపోయినంత వాడిని కాదని ఒప్పుకుంటున్నా. నా జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నాం. పరలోకం నుండి ప్రభు తెరవబడిన ఆకాశం అనుగ్రహించి నీ జ్ఞానము, నీ ఆలోచన నాకు అనుగ్రహించి మహిమ పొందమని నాతో మీరు మాట్లాడమని, దయగల మీ హస్తములకు అప్పజెబుతూ ముందున్న సమయంత దీవించమని, మీ నడిపింపులు కోరుకుంటూ మాతో మాట్లాడమని, ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ యొక్క సంఘ ప్రార్థన ద్వారా మీ ఉద్దేశాలు బయలుపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో హన్నా ప్రార్థన చేస్తున్న విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. హన్నా ఏం చేస్తుంది? ప్రార్థన.
ఎవరికి ప్రార్థన చేస్తుంది? జీవము గల దేవునికి. హన్నా దేని కొరకు ప్రార్థన చేస్తుంది? కుమారుని కొరకు. ఎవరికి ప్రార్థన చేస్తుంది? అసలు అన్న ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఎవరికి ప్రార్థన చేస్తుంది? జీవము గల దేవునికి. దేని కొరకు ప్రార్థన చేస్తుంది? కుమారుని కొరకు. కాబట్టి అన్న యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే, అన్న ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుందంటే, ఎవరికి ప్రార్థన చేస్తుందంటే జీవము గల దేవుని ప్రార్థన చేస్తుంది. ఇంకా అన్న యొక్క జీవితాన్ని చూసినట్టయితే దేని కొరకు ప్రార్థన చేస్తుందంటే కుమారుడి కొరకు ప్రార్థన చేస్తుంది. దేని కొరకు? కుమారుడి కొరకు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, బైబిల్ చెప్పేటటువంటి ఒక మొదటి మాట, ఎటువంటి కుమారుడి కొరకు అన్న ప్రార్థన చేస్తూ వచ్చింది అని అంటే, ఒక 5 అంతల అనుభవాల్ని మనం చూడవచ్చు. దాంట్లో మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే, రండి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే, మొట్టమొదటిగా ఎటువంటి కుమారుడు కొరకు అన్న ప్రార్థన చేస్తుందంటే, మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయాన్ని మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం. చెప్తున్నాం కదా, అబ్రహాము కానీ ఇంకా అనేక మంది వారి బిడ్డల కొరకు ప్రార్థన చేశారు. కానీ కుమారుడి కొరకు అబ్రహాం ప్రార్థన చేశాడు. ఆ కుమారుడి స్థితిగతులు వేరు. కానీ అన్న చేసే కుమారుడు కొరకు చేసే ప్రార్థన వేరు. ఎటువంటి కుమారుడు కొరకు ప్రార్థన చేసిందో తెలుసా? రండి మొట్టమొదటిగా చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ చూసినటువంటి మాట ఏంటంటే, హన్నా ఎటువంటి కుమారుడు కొరకు ప్రార్థన చేస్తుందంటే, దాని తర్వాత ఇంకో మాట ఉంది, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే. ఎటువంటి కుమారుడు కొరకు అన్న ప్రార్థన చేస్తుందంటే, దేవుణ్ణి మహిమపరిచి ఆరాధించే కుమారుడు కొరకు. ఎటువంటి కుమారుడు కొరకు? దేవుణ్ణి మహిమపరిచి ఆరాధించే కుమారుడు. హన్నా యొక్క జీవితంలో తాను ప్రార్థన చేస్తుంది, ఒక కుమారుని దయచేయమని. ఎటువంటి కుమారుడు కొరకు ప్రార్థన చేసిందంటే, దేవుణ్ణి మహిమపరిచే కుమారుడు కొరకు. ఎటువంటి కుమారుడు కొరకు? దేవుని మహిమపరిచేవాడు. దేవుని ఘనపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. అటువంటి కుమారుడి కొరకు ప్రార్థన చేసింది. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, బాధ్యత కలిగిన వారు ఉన్నారు. వారి చరిత్ర వారి పిల్లలు చూడగా దేవుని ఆరాధించే కోణం లేదు, దేవుని స్తుతించే విధానం తెలియదు, దేవుని మహిమపరిచే విధానం తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. సేవకుల పిల్లలకు కూడా ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, సంఘ పెద్దల పిల్లలకి. ఇంకా ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, బాధ్యత గల సహోదరుల యొక్క కూడా పిల్లలకి. ప్రార్థన ఎలా చేయాలో తెలియదు విశ్వాసుల యొక్క బిడ్డలకి. ఆనాడు హన్నా యొక్క చరిత్ర ఏం తెలుసా? నువ్వు నాకు గర్భఫలం ఇస్తే కావాలని ఎట్లా అడిగిందో, ఆ గర్భఫలాన్ని గురించి కూడా కొన్ని విషయాలు చెబుతుంది. అది ఆషామాషి గర్భఫలం కాదు, అది ఏదో అడగాలని పొందే గర్భఫలం కాదు. అది హన్నా యొక్క జీవితంలో ప్రార్థన చేస్తున్న కుమారుడు కొరకు. ఎందుకంటే దేవుణ్ణి మహిమపరిచే కుమారుడు కావాలి. తనకు మహిమ తెచ్చేవాడు కాదు, తనకి, తన భర్తకి, తన కుటుంబీకులకు మహిమ తెచ్చేవాడు కాదు. మరి ఎవరికి మహిమ తీసుకురావాలా? జీవం గల దేవునికి హన్నా ఎవరికైతే ప్రార్థన చేస్తుందో, ఏ దేవునికైతే జీవం గల దేవునికి ప్రార్థన చేస్తుందో, ఆ జీవము గల దేవుడు మహిమపరచబడటం కొరకు ఒక కుమారుని దయచేయమని ప్రార్థన చేస్తుంది. ఎంత గొప్ప ఆలోచన తెలుసా? తానే జీవం గల దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతుంది. తన పుట్టలేదు, పుట్టేవాడు కూడా దేవుని దగ్గరే ఉండాలి. ఎక్కడ ఉండాలా? దేవుని దగ్గరే. హన్నా చాలా మాట్లాడిద్ది, చాలా విషయాలు చెప్తూ వచ్చి తర్వాత కూడా చూస్తాం. హన్నా యొక్క జీవిత చరిత్ర చూస్తే మొట్టమొదటిగా తాను ప్రార్థన ద్వారా దేవుణ్ణి మహిమపరిచే కుమారుని కంది. ఊరకనే కనలా. ఎన్నో సంవత్సరాల అవమానాలు పొందింది, ఎన్నో సంవత్సరాలు నిందలు భరించింది, ఎన్నెన్నో ఆ అమ్మ ఈ మాట, ఈ అక్క ఈ మాట, ఆయన ఇంకో మాట, ఈయన ఇంకో మాట, ఎన్నెన్నో మాటలు పడింది. చివరికి హన్నా యొక్క జీవిత చరిత్ర చూస్తే, హన్నా యొక్క కుమారుని చూస్తే, హన్నా యొక్క బిడ్డను చూస్తే, హన్నా యొక్క జీవిత చరిత్ర చూస్తే ప్రపంచంలో లేనటువంటి కుమారుని కంది. దాని మొదటికి బెయేర్షెబా వరకు సమూయేలు ప్రవక్త ఎంచబడ్డ ఎంత ఘనమైనది, ఎటువంటి కుమారుని కంది, ఎంత గొప్ప ధన్యత దేవుడిస్తూ వచ్చాడు. ప్రపంచంలోనే లేనటువంటి దేవుని కుమారుడు చిన్న వయసులోనే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు లేదా 6-7 సంవత్సరాల వయసులోనే దేవుని స్వరాన్ని విన్నవాడు.
పుట్టుకతోనే దేవుని స్వరాన్ని విన్న అనుభవాన్ని కలిగిన వాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప కుమారుని ఇచ్చాడు అన్నాకి, ఎంత గొప్ప కుమారుని ఇచ్చాడు. ఎంత గొప్ప కుమారుని పొందిందంట అన్న. ఊరకనే రాలా, ఊరకనే సంపాదించుకోవాలా, ఊరకనే ప్రార్థన చేస్తూ వచ్చింది కాదు. హన్నా యొక్క జీవితంలో దేవుని కొరకు ప్రార్థన చేసింది, తన కొరకు ప్రార్థన చేసుకోవాలా. నింద తనదైనా మహిమ దేవునిది ఉండాలని కోరుకుంది. నింద తనదే, అందరూ తనని నిందిస్తున్నారు, అందరూ తనని నిందిస్తున్నారు, ఇలాంటిదని అలాంటిదని అందరూ నిందిస్తున్నారు. నింద తనదైనా మహిమ దేవునికి కావాలని కోరుకుంది. ఎంత గొప్ప స్త్రీ, ఎటువంటి ప్రార్థన చేసిండిద్దో, ఎంత ఘనమైన ప్రార్థన చేసిండిద్దో. నిందేమో ఆమె భరిస్తుంది, మహిమేమో దేవునికి తీసుకొస్తుంది. నిజంగా ఎంత గొప్ప తల్లి, ఎంత గొప్ప స్త్రీ. చూడండి ఎంత గొప్ప ఆలోచన ఉందో. తన ప్రార్థన ద్వారా, తన యొక్క జీవితం ద్వారా, తను చేసిన ప్రార్థన బట్టి నిందలు తనకున్నప్పటికీ దేవునికి మహిమకరమైన కుమారుని అడుగుతూ, దేవుని మహిమకరమైన కుమారుని కొరకై దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చింది. అన్న యొక్క జీవితంలో దేవుని కుమారుడు ఎలా ఉన్నాడు, అన్న కుమారుడు ఎలా ఉన్నాడు? దేవునికి మహిమకరంగా ఉన్నాడు. సమూయేలు వచ్చి ఎక్కడైనా బలి అర్పించాలి. మొదట ఎవరు రావాలా? సమూయేలే. ఒకనొక ప్రదేశంలో నాలాంటి తొందరపాటు కలిగినటువంటి సౌలు ఏం చేశాడంటే, తొందరపడి వెళ్ళిపోయి సమూయేలు రావడానికి ఆలస్యమైనప్పుడు ఇతడే మొదట బలి అర్పించేశాడు. సమూయేలు రావడం ఆలస్యమైంది. త్వరపడి బలి అర్పిస్తే దానికి తగినది కూడా వచ్చింది దేవుని దగ్గర నుండి. ప్రవక్త రావాలి. ప్రవక్త వస్తేనే గొప్ప కార్యం ఉంది. అక్కడ ప్రవక్త వస్తేనే గొప్ప కార్యం ఉంది. దేవుని మహింపరుస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుని ఘనపరిచేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప పిల్లవాడిని లోకానికి కొరకే ప్రార్థన ద్వారా కంద తెలుసా. నేనంట, ఇది గుర్తుపెట్టుకోండి, హన్న రక్త మాంసములతో కాదు తన బిడ్డను కందే, తన రక్తంతో తన బిడ్డను కనలా, తన దేహంలో ఉన్న ప్రార్థనతో బిడ్డను కందే. ఎలాగంది? అందరం ఎలాగంటాం? రక్తమాంసములతో కంటాం. అందరూ రక్తమాంసలు, తల్లి యొక్క రక్తము పంచుకుని బిడ్డలు పుడతారు. కానీ సమూయేలు పుట్టాడంటే ప్రార్థన ద్వారా పుట్టాడు. సమూయేలు యొక్క ప్రతిరూపమే ప్రార్థన, సమూయేలు యొక్క రూపమే ప్రార్థన. ప్రార్థన అంటే ఎలా ఉంటుందంటే సమూయేలు చూస్తే చాలు ఇట్లా ఉండిద్దా ప్రార్థన అంటే. హన్నాలో ఉన్న ప్రార్థన అంతా కూడా ఒక రూపాన్ని సృష్టించుకుని భూమి మీదకి వచ్చింది. అదే సమూయేలు. ఎంత గొప్ప ప్రార్థన. నిజంగా చూడండి, దేవుని మహిమపరిచే విధానంలో హన్నా యొక్క కుమారుడు ప్రపంచంలో కనబడుతున్నాడంటే మొదటి సమూయేలు గ్రంథంలోనే. ఎంత ధన్యత చూడండి. అటువంటి కుమారుడు కొరకు ప్రార్థించింది. అంటే దేవునికి మహిమకరంగా ఉండే కుమారుడు కొరకు. ఊరకనే కుమారుడు కావాలని అడగలా, ఏదో నింద పోయిద్దిలే, ఏదో నష్టపోయిద్దిలే అని అడగట్లా. ఏమని అడుగుతుంది? నింద నాకు ఉండాలా, మహిమ దేవునికి ఉండాలా. ఎవరికి ఉండాలి? నింద నాదే, నేను మానవుణ్ణి, నన్ను ప్రేమించిన వాళ్ళు రేపొద్దు నన్ను నిందిస్తారు. నింద నాకే ఉండాలి, కానీ దేవునికి మహిమ ఉండాలి. నాకు పుట్టే బిడ్డ నాకు మహిమ తీసుకురాకూడదు, నాకు పుట్టే బిడ్డ నా మహిమ కొరకే ఉండకూడదు, నాకు పుట్టే బిడ్డ నా ఘనత కొరకే ఉండకూడదు, నాకు పుట్టే బిడ్డ దేవుని మహిమ కొరకు ఉండాలి. సమూయేలుని కందంటే ప్రసవేదన పడేటప్పుడు కూడా ప్రార్థన ద్వారానే కంద పిల్లోనే. అంత గొప్ప ప్రార్థన పర్వాలు. ఎంత ప్రార్థన చేయకపోతే దేవుని మహిమకరంగా ఉంటాడు సమూయేలు. కాబట్టి మొట్టమొదటిగా హన్నా యొక్క ప్రార్థన జీవితం కుమారుడి కొరకు ప్రార్థన చేస్తుంది. ఎటువంటి కుమారుడి కొరకు అంటే దేవునికి మహిమ తెచ్చే కుమారుడు కొరకు ప్రార్థన చేసింది. ఎటువంటి కుమారుడు? దేవునికి మహిమ తెచ్చే కుమారుడు. రెండోది ఏంటి చెప్పమంటారా? రండి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. రెండోదిగా ఆ కుమారుడు ఎలాంటి వాడో చూద్దానండి. ఒకటి తన జీవితాన్ని బట్టి దేవునికి మహిమ తెస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తన జీవితాన్ని బట్టి దేవునికి మహిమ తెచ్చేవాడు ఉంటాడు. రెండు, ఆ కుమారుడు ఏం చేస్తున్నాడో చూద్దానండి. రండి, ఎటువంటి కుమారుని ప్రార్థన ద్వారా కందే హన్నా. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు
యెహోవాకు అక్కడనే ఎటువంటి కుమారుని కొరకు ప్రార్థన చేసింది తెలుసా? ఒకటి, తన కుమారుని యొక్క జీవితాన్ని బట్టి దేవుడు మహిమ పొందాలా. రెండు, ఎటువంటి కుమారుడు కొరకు ప్రార్థన చేస్తుందంటే దేవుణ్ణి ఆరాధించే కుమారుడు కొరకు. ఎవరిని? దేవుని ఆరాధించే కుమారుడు. ఈ రోజుల్లో మన పిల్లలు ఎట్లున్నారు? సెల్ ఫోన్ లేదని ఉంటారా? ఒక్కడన్నా ఉంటాడు, పిల్లోడైనా సరే, చిన్నపిల్లలైనా సెల్ ఫోన్ లేకపోతే భోజనమే తింటలా. ఎట్ట పెంచుతున్నాం మనం? మీరైనా నేనైనా ఎవరమైనా సేవకులైన విశ్వాసం ఎట్ట అయిపోతుంది? మారిపోతుంది మొత్తం. కానీ సమయాలు అట్లా పెరిగినోడు కాదు. సమయాలు అట్లా పెరిగినోడు కాదు. మీరు అనొచ్చు, ఆ రోజుల్లో ఫోనులు లేవుగా. ఫోనులు లేకపోతే చెడు స్నేహితులు లేరు ఆ రోజుల్లో కూడా. ఇంకేమన్నా లేవా? అప్పుడు కాలంలో అప్పుడు ఉండయి, ఇప్పుడు కాలంలో ఇప్పుడు ఉండయి. నాశనం చేయడానికి ఎప్పటికప్పుడు నాశనం చేసేవి ఉంటాయి. కానీ ఆ రోజుల్లో సమయాన్ని ఎంత భద్రంగా దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా పెంచింది తల్లి. ఎంత ఘనమైన విధానంలో పెంచింది. ఒక చిన్నవాడు, ఒక బుడ్డవాడు, పాలు విడిచిన వెంటనే దేవుని మందిరం తీసుకొచ్చి వదిలిపెడుతుంటే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడంటే, ఒక చిన్నవాడు మోకాళ్ళ నుంచి దేవుని గణపరుస్తున్నాడంటే ఎంత గొప్ప ఆరాధన చేస్తున్నాడు. ఒక చిన్నవాడు దేవుని మందిరానికి వచ్చాడు, దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంటే ఎంత గొప్ప కుమారుని కొరకు ప్రార్థించింది. దేవుని ఆరాధన చేయటువంటి ఆషామాషి కాదు. ఇప్పుడు మన మందిరంలో యవనస్తులను ఆరాధన చేయమంటే ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూస్తారు. పెద్దవాళ్ళని చేయమన్నా అట్టే చూస్తారు లేండి, పిల్లల దాకా ఎందుకు. ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూస్తారు. ఏం చేద్దాం అక్క, చేయి ఆరాధన చేయి. ఎట్ట చేయాలి? ఆయన చెప్పడే, ఆడ ఉన్నాడే కానీ నుంచున్నాడు సేవకుడు. ఏదో ఒకటి చెబితే చేద్దాం. చెప్పయ్యా ఎట్టగొట్ట వాక్యం చెప్పాక దానికి అనుసంధానం మీద ఏదో ఒకటి చెప్పు. ఎట్ట చేయండి అక్క, ఇటు చేయండి అన్న. ఓకే దేవా నీ కొందనాలు మా సేవకుడు చెప్పాడు ఎట్ట చేస్తున్నాం. మీరు చేసేది కాదు, మేము చెబితే చేసేది. ఈరోజు అలా అయిపోతుంది ఆరాధన అంటే. ఆరాధన అలా అయిపోతుంది. సమయాలు అలాంటి వాడు కాదు. సమయాల యొక్క జీవితం చూస్తే ప్రార్థన ద్వారా కన్నటువంటి బిడ్డ, ప్రార్థన ద్వారా కన్నవాడు. సమయాల యొక్క జీవిత చరిత్ర చూస్తే ప్రార్థన ద్వారా కన్నబడిన వాడు కాబట్టి, ప్రార్థన ద్వారా తల్లి కంద కాబట్టి తన జీవితంలో దేవునికి మహింకరంగా జీవిస్తున్నాడు. దేవుని ఆరాధించేవాడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని ఆరాధిస్తున్నాడు. ఎంత గొప్ప కార్యము. అన్న ఎటువంటి ప్రార్థన చేయకపోతే దేవునికి మహిమకరమైన కుమారుడు, దేవుని ఆరాధించే కుమారుడు పుడతాడు. ఒకసారి అర్థం చేసుకోండి. హన్నా యొక్క జీవితంలో తన కుమారుణ్ణి దేవుడు ఎప్పుడు కూడా వద్దనుకోలా. నాకు తెలిసి బహుశా దేవుడైతే సమూయేలు మీద కోపడినట్టయితే నాకు ఎక్కడా లేదు, కనబడలా. ఒకవేళ నేను చదివే విషయంలో ఏమైనా మిస్టేక్ మీద చదివి ఉండొచ్చామో కానీ నాకు తెలిసి అయితే ఎప్పుడూ కూడా యేసు ప్రభువారి తర్వాత దేవుడు సమూయేలు మీద, యేసు ప్రభువారి మీద కోపడల దేవుడు. ఎందుకంటే ఆయన మహిమకరంగా జీవించాడు దేవుని కుమారుడు. అదే రీతిలో సమూయేలు కూడా జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ఎప్పుడు సమూయేలు కోపడినట్టు నేనైతే చదవలేదు. బహుశా చదివే విషయాల్లో నేను మిస్టేక్ మీద చదివి ఉంటే మర్చిపోయి ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు. నాకు తెలిసినంతవరకు సమూయేలు దేవుడు కోపడుతున్న అనుభవాలే లేవు. ఎందుకు తిడతల్లా? ఎందుకు? దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాడు, దేవుని ఆరాధించేవాడుగా ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అటువంటి బిడ్డ కొరకు ప్రార్థన చేసిన తల్లి ఎంత గొప్ప తల్లి, ఎంత గొప్ప తల్లి అయ్యిందో చూడండి. ఈ రోజుల్లో తల్లులు ఉండారు, పిల్లలు కావాలని అడుగుతున్నారు, ఇస్తున్నాడు దేవుడు. పిల్లల విలువ తెలీదు, ఇచ్చే దేవుడి విలువ కూడా తెలీదు. చాలామంది క్రైస్తవులకు దేవుని దగ్గరకు వస్తారు, అయ్యా నాకు ఇది కావాలయ్యా అంటావు. ఏదో ఆయన తండ్రి కాబట్టి, నువ్వు కుమారుడు కుమార్తె కాబట్టి నీకు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాడు, నీకు ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాడు. ఆయన తండ్రి కాబట్టి అడిగేవి కాబట్టి ఇస్తున్నాడు. కానీ దాన్ని కాపాడుకునే విషయాల్లో ప్రజలకు లేదు. ఎలా కాపాడుకోవాలో కూడా తెలియదు. చాలామంది ప్రజలు నష్టపోతున్నారు. చాలామంది ప్రజలు నష్టపోతున్నారు. హన్నా ప్రార్థన చేసింది, దేవునికి మహిమకరమైన కుమారుని కంది. హన్నా ప్రార్థన చేసింది, ప్రార్థన ద్వారా దేవునికి మహిమకరమైన కుమారుని కంది. రెండు, దేవుని ఆరాధించే కుమారుని కంది. ఒకటి, తన జీవితాన్ని బట్టి దేవుడు మహిమ పొందుతున్నాడు. రెండు, తన యొక్క దేహంలో నుండి వచ్చే స్వరాన్ని బట్టి కూడా దేవుడు గణపరచబడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు. అక్కడే ముఖ్యమంటే అర్థం ఏంటి? ఆరాధిస్తున్నాడు అని అర్థం. ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. ఒక ప్రార్థనాపరుడు, ఒక ఆరాధించేవాడు, దేవుని మహింపరిచేవాడు, దేవుని గణపరిచేవాడు. ప్రార్థన ద్వారా కంది హన్నా, ఊరకనే గనలా. ప్రార్థన ఒక శరీరాన్ని ధరించుకుని వచ్చింది. అదే సమూయేలు యొక్క జీవితం. ఇది రెండు. హన్నా ప్రార్థన చేసింది కుమారుడు కొరకు. ఎటువంటి కుమారుడు కావాలని?
తన జీవితాన్ని బట్టి దేవునికి మహిమ తెచ్చే కుమారుడు కావాలి. 2, ఎటువంటి కుమారుడు కొరకు ప్రార్థన చేసింది? దేవుణ్ణి ఆరాధించేవాడు మాత్రం మనుషులను ఆరాధించుకోకుండా, లోకాన్ని ఆరాధించుకోకుండా దేవుని ఆరాధించేవాడు కావాలని ప్రార్థన చేసింది. దేవుడు అది ఇచ్చాడు. ఈ రోజుల్లో మన విశ్వాసులు మందిరంలో ఉండేవారు కానీ సార్వత్రిక సంఘంలో అనేక మంది విశ్వాసుల యొక్క బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా? ఆరాధన చేసే విషయాల్లో పిల్లలు ఫెయిల్ అయిపోతున్నారు. ఆరాధన నేర్పించట్లా. ఆరాధన ఎలా చేయాలో తెలీదు. మందిరానికి వచ్చావా? వచ్చావు. ఎప్పుడు పోతావురా? వెళ్ళిపో. ఆయన చెప్పే వాక్యం ఏమింటావులే, ఈయన చెప్పే వాక్యం ఏమింటావులే, వెళ్ళిపోరా అనేవాళ్ళు కూడా ఉంటారు. లేకపోతే వాడు ఎట్ట తిరుగుతున్నా, రోడ్డు మీద ఎట్ట తిరుగుతున్నా పట్టించుకొని విశ్వాసులు కూడా ఉంటారు. సంఘంలో మనం ఎంత ప్రాముఖ్యతగా వహించినా మన బిడ్డలను మనకు సరైన క్రమంలో పెట్టలేనప్పుడు ఫెయిల్ అయిపోయిన విశ్వాసులమే. నీ కుటుంబాన్నే, నీ పిల్లవాడినే, నీ యొక్క బిడ్డల్నే దేవుని మందిరంలో క్రమంగా పెట్టుకోలేకపోతే ఇంకా నువ్వు ఏం విశ్వాస జీవితం కలిగి ఉండవు? ఏం ప్రార్థన జీవితం కలిగి ఉండవు? ఏం విశ్వాసం అని చెప్పుకుంటావు? పేరుకేమో 30-40 సంవత్సరాల నుంచి విశ్వాసులమే, పిల్లలేమో మన మాట వినరు విశ్వాస జీవితంలో. ఇంకేం విశ్వాసులమే? సిగ్గే ఇట్లా, బాధ ఇట్లా, అవమానం అనిపిస్తల్లా, చీ అనిపిస్తల్లా. ఎందుకు? అదే హన్నా లాంటి ప్రార్థనా జీవితంతో మనం పిల్లలను కనలా. రక్తమాంసంతో కన్నాం. హన్నాలాగా ప్రార్థన ద్వారా కనలా మన పిల్లల్ని. ప్రార్థన ద్వారా కంటే మన పిల్లలు దేవుని మహిమకరంగా వారి జీవితాన్ని బట్టి దేవుని మహిమ చేస్తారు. ప్రార్థన ద్వారా మనం కంటే మన పిల్లలు దేవుని ఆరాధన చేస్తారు. అట్లా సిగ్గుపడరు, ఆరాధన చేయకుండా నోరు మూసుకుని కూర్చోరు. మందిరంలో ఆరాధన చేస్తారు, ఏదో ఒక మాట చేస్తారు. ఎందుకు? మనం ప్రార్థన ద్వారా వాళ్ళని కన్నాం కాబట్టి, అటువంటి కుమారుడు కావాలని కన్నాం కాబట్టి. మరొక రీతిలో చూద్దారండి. 3వ మాట, హన్నా ఎటువంటి కుమారుని కందంటే, రండి మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిలో క్షమించు 26 చదవండి అక్క. 26 చదవండి. నా ఏలినవాని ప్రాణంతో నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఆ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించింది. చాలా కాడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం 3వ మాట, మొట్టమొదటిగా ఎటువంటి కుమారుని కంది, ఎటువంటి కుమారుని ప్రార్థన ద్వారా కంది, కుమారుడి యొక్క జీవితాన్ని బట్టి దేవునికి మహిమొచ్చే కుమారుని కంది. 2, ఎటువంటి కుమారుని కంది? దేవుణ్ణి ఆరాధించే కుమారుని కంది. 3, ఎటువంటి కుమారుని కందో తెలుసా? ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే 26వ వచనంలో, నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని అంటుంది. 26 లాస్ట్లో ఏమంటుంది? నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఏం చేస్తుంది ఆమె? యెహోవాకు ప్రార్థన చేస్తుంది. ఎక్కడ ప్రార్థన చేస్తుంది? దేవుని మందిరంలో. ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా వెళ్ళింది మందిరానికి? ప్రార్థన చేయకముందు ఎలా వెళ్ళింది మందిరానికి? తన బిడ్డను తీసుకెళ్ళి మందిరాన్ని తీసుకెళ్ళింది. తన బిడ్డను అక్కడ పెట్టి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. తన బిడ్డను అక్కడ పెట్టి ప్రార్థన చేస్తుందంటే వాడు ఏం చేస్తాడు? బుడ్డోడు వాడని కూడా క్షమించండి, ఒక సహజంగా చదువుతున్నా. ఒక వ్యక్తి బుడ్డవాడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? బుడ్డవాడు ఏం చేస్తాడు? తల్లి ప్రార్థన చేస్తుంటే పిల్లోడు ఏం చేస్తాడు? నువ్వు ప్రార్థన చేసుకోమని మన మందిరాల్లో తిరిగినట్టు అటు తిరుగుతారు అనుకున్నారేంటి? లైటర్ పన్ను మన మందిరాల్లో తిరిగినట్టు అటు తిరుగుతారు అనుకున్నారా? తల్లి ప్రార్థన చేస్తుంటే అటు ఇటు తిరగరు. మన పిల్లలు తిరిగినట్టు ఏడొకళ్ళు ఆడొకళ్ళు కేకలేస్తా ఇట్ట తిరగరు. సమూయేలు బొట్టి మనిషి కాదు, బొడ్డోడు కాదు, సమూయేలు. ఎలాంటి వాడు? సమూయేలు దేవుని మందిరంలో ఎలా ఉండాలో నేర్చుకున్నవాడు, తెలుసుకున్నవాడు. దేవుని మందిరంలో ఎలా జీవించాలో తెలుసుకున్నవాడు. ఎటువంటి బిడ్డను కంది తెలుసా? దేవుని మందిరంలో క్రమంగా ఉండేటటువంటి బిడ్డను కంది. దేవుని మందిరంలో క్రమాన్ని పాటించే బిడ్డను కంది. ఎలా ఉండాలో దేవుని మందిరంలో, ఎలా అనుకువగా మెలకువగా ఉండాలో, ఎలా కుదమర్చి ఉండాలో, ఎలా చక్కగా ఉండాలో, ఎలా ఆత్మీయంగా ఉండాలో, ఎలా దేవుని సన్నిధిలో ఉండాలో ఇంటి దగ్గర నూరి పోసి నేర్పించి దేవుని సన్నిధి తీసుకొచ్చి రుజువుపరిచి చూపిస్తుంది.
ఒక ప్రార్థనా పరురాలు తన ప్రార్థన ద్వారా కన్నా బిడ్డను దేవుని మందిరానికి తీసుకొచ్చి ఆడ చూపిస్తుంటే దేవునికే ముచ్చటేస్తుంది వాడిని చూస్తుంటే. ఎవరికి? దేవునికే ముచ్చటేస్తుంది. ఆహా, సమూయేలు ఎంత గొప్పవాడు, నువ్వు ఎంత గొప్పగా ఉండవు సమూయేలు, దేవునికే ముచ్చటేసేటువంటి కుమారునికి అంది ప్రార్థన ద్వారా. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఒక ప్రార్థన ద్వారా దేవుడే ముచ్చటపడే అంత, దేవుడే సంతోషించే అంత. ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప ప్రార్థన. ప్రార్థన ద్వారా తన కుమారుడు ఏం చేస్తున్నాడు? దేవుని మందిరంలో ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాడు. తల్లి ప్రార్థన చేస్తుంటే అటు ఇటు తిరిగేవాడు కాదు, గంతులు వేసేవాడు కాదు. ఇంకా మన పిల్లలు గంతులు వేస్తున్నారంటే అటు ఇటు తిరుగుతున్నారంటే అర్థం ఏంటి? మనం మన పిల్లలకి నేర్పిస్తే ఎట్ట ఉండాలన్నది. మన పిల్లలకి ఎట్ట ఉండాలో నేర్పించలే. చాలామంది పిల్లలు వర్తమానం చెప్పేటప్పుడు కేకలు పెడుతూ ఉంటారు, ఏడేడే పరిగెత్తూ ఉంటారు. చాలామంది వాక్యం చెప్పేటప్పుడు మంచిగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నడిపిస్తున్నప్పుడే డిస్టర్బ్ చేస్తారు పిల్లలు కూడా. ఎందుకు? పిల్లల తప్పు కాదు అది, పిల్లల కన్న తల్లిదండ్రుల తప్పు, పెంచకపోవటం. ఎందుకంటే మనం రక్తమాంసంతో కన్నాం కదా, అందుకే ఆ పిల్లల గురించి మనకు అంత భారం లేదు. హన్న ప్రార్థన ద్వారాగా అంది. అందుకే తన కుమారుని యొక్క జీవితాన్ని బట్టి దేవుడు మహిమ తెచ్చుకుంటున్నాడు. అందుకే దేవునికి ఆరాధిస్తున్నాడు కుమారుడు, దేవుని గణపరుస్తున్నాడు. ప్రార్థన ద్వారా కంద కాబట్టి రెండు విషయాలు అక్కడ జరుగుతున్నాయి. మూడోది ఏంటంటే ఆ బిడ్డ ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ప్రార్థన ద్వారా కంద కాబట్టి, ప్రార్థన ద్వారా తన బిడ్డకి జన్మనిచ్చింది కాబట్టి దేవుని మందిలో ఎలా ఉండాలో నేర్పించింది. ఓ మాట చదువుదామా రండి. ఇష్టమైన పరిచయమైన వాక్యం, మనం చేయనటువంటి వాక్యం, మనం చదువుతామే కానీ చేయనటువంటి మాట ఇది. ఏంటో తెలుసా? రండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం. చదువుతామే కానీ మనం ఎప్పుడూ చేయం. మనం చేయం, మన పిల్లలు కూడా అసలు, మన పిల్లల్ని అసలే చేయం మనం. ఏంటో తెలుసా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ఆగక్క అందరం చేద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం ఏమనుంది? నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు ఏం చూడాలా? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. చాలక్క. ఏమని రాయబడుతూ వచ్చింది? నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. సమూయేలు యొక్క చరిత్ర ఏంటి తెలుసా? దేవుని మందిరంలో ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం ఎప్పుడో నెరవేర్చాడు. ఏం చేస్తున్నాడు? దేవుని మందిరంలో ప్రవర్తన కలిగి ఉన్నాడు. మంచి ప్రవర్తన. అల్లర్లు చేయట్లా, కేకలు పెడుతున్నాడా, అరుపులు పెడుతున్నాడా? నా తల్లి నన్ను దేవుని మందిరంలో విడిచిపెట్టిందని అట్టకి తిరుగుతున్నాడా? లేదు, దేవుని సన్నిధిలోనే ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. ఎంత ధన్యత! ఎటువంటి కుమారునికి అంద తెలుసా? ఎటువంటి కుమారునికి అంద తెలుసా? ఒకటి, కుమారుని యొక్క జీవితాన్ని బట్టి దేవునికి మహిమ తెచ్చే కుమారునికి అంది. దేవునికి మహిమ తెచ్చే కుమారునికి అంది. 2, దేవుని ఆరాధించే కుమారునికి అంది. మూడోదిగా చూస్తున్నట్టయితే మంచి ప్రవర్తన కలిగిన, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో, ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలో అంత మంచి ప్రవర్తన కలిగిన కుమారునికి అంది. అంత మంచి ప్రవర్తన కలిగిన కుమారునికి అంది. సమూయేలు లాంటి కుమారుడు మరొకడు లేడు. యేసు ప్రభు వారితో పోల్చలేములేండి. సమూయేలు లాంటి కుమారుడు మరొకడు పుట్ల. ఎందుకంటే అంత ప్రవర్తన కలిగిన వాడు దేవుని మందిరంలో అంత ప్రవర్తన కలిగిన వాడు, మంచి ప్రవర్తన పరుడు. ఏలీ ఎవరు? యాజకుడు. ఏలీ యొక్క కుమారులు ఏం చేస్తున్నాడు? ఏలీ ఎవరు? యాజకుడు. ఏలీ యొక్క కుమారులు ఏం చేస్తున్నాడు? దేవుని మందిరంలో, దేవుని మందిరానికి సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారంట. ఎంత దారుణమైన స్థితి, ఎంత దౌర్భాగ్యమైన జీవితము. ఏలీ యొక్క కుమారులు ఎలా ఉన్నారు? పాపంలో జీవిస్తున్నారు దేవుని మందిరం ఉంటూ కూడా. సమూయేలు ఎలా ఉన్నాడు? మంచి ప్రవర్తన కలిగి, ఎవరినే మాట అనుకోకుండా, ఎవరినే మాట తూలి అనుకోకుండా, తప్పుగా ఎవరిని మాట్లాడుకోకుండా, తప్పుగా ఎవరిని నిందించుకోకుండా, దేవుని భయం కలిగి, దైవ భయంతో, దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో, దేవుని భయముతో దేవుని మందిరంలో ఉన్నాడు. దేవుని భయంతో దేవుని మందిరంలో ఉంటాడు. నన్ను దేవుడు చూస్తున్నాడు, దేవుని దగ్గర నేను ఉన్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్త! మంచి కుమారునికి అంద ప్రార్థన ద్వారా. ఎటువంటి కుమారుని? దేవుని మందిరంలో మంచి ప్రవర్తన కలిగిన కుమారునికి అంది ప్రార్థన ద్వారా. ఇలాంటి వాళ్ళే పడతారు. 4, ఎటువంటి కుమారుడు తెలుసా? రండి. ఎటువంటి కుమారుడు అంటే 1 సమూయేలు గ్రంథం
మొదటి సమూయేలు గ్రంథం. అలా వాస్తవాన్ని ధ్యానించాలనుకున్న వాక్యం వేరు, దేవుడు వేరే వేరే తీసుకెళ్తున్నాడు. 4వ మాట మొదటి సమూయేలు గ్రంథం 26 వచనం. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణంతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవా. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తల్లి ఏం చేస్తుంది దేవుని మందిరంలో? ఇంతకుముందు కూడా అడిగా, ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే కుమారుడు ఏం చేస్తున్నాడు? తల్లి ప్రార్థన చేస్తుంటే కుమారుడు ఏం చేస్తున్నాడు? మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు. 2 ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడా? ప్రార్థన చేస్తున్నాడు. తల్లి మోకాళ్ళు ఉంచితే తల్లితో పాటు ఏం చేస్తున్నాడు? వాడు అక్కడనే మ్రొక్కానంటే అర్థం ఏంటి? మోకాళ్ళు ఉంచాడు. మోకాళ్ళ ప్రార్థన జీవితం కలిగిన వాడు, మోకాళ్ళు ప్రార్థన జీవితం కలిగిన కుమారునికి అంది. ఊరకనే ఎట్టబడితే అట్ట రక్తమాంసంతో కన్నా కుమారుడు కాదు. సమూయేలు ఎట్లాంటి వాడు తెలుసా? మోకాళ్ళు ప్రార్థన జీవితం కలిగిన కుమారునికి అంది. మోకాళ్ళు ప్రార్థన జీవితం కలిగిన కుమారునికి అంది. సమూయేలు ఒక మాట అంటాడు, ఏమంటాడో తెలుసా? రండి మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపత్వంలో ఒప్పుకునిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకి న్యాయం తీర్చుచు వచ్చెను. ఏం చేస్తున్నాడు సమూయేలు? ఇశ్రాయేలుకి న్యాయం తీరుస్తున్నాడు. ఇంకో చోట కూడా అంటాడు, ఏమంటాడు తెలుసా? 8వ వచనం. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయడం మానవద్దని సమూయేలు మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సాష్టాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షంగా యెహోవా ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనని అంగీకరించెను. ఏం చేశాడు? అతని ప్రార్థనని అంగీకరించాడు. అతని ప్రార్థన అంగీకరించాడు దేవుడు. ఎంత గొప్ప ప్రార్థన చేశాడు చూడు. ఏం చేశాడు? దేవుడు ప్రార్థన ఆలకించేటంత ప్రార్థన చేశాడు. ఎవరు? 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే యెహోవా వాక్కు అరుదంట. ఆ దినాల్లో ఏమైంది? యెహోవా వాక్కు పెనగలక యెహోవా వాక్కు అరుదైందంట. అంటే అప్పుడప్పుడు వస్తుంది దేవుని వాక్కు. దేవుడు మానవుడి యొక్క ప్రార్థన వింటే అప్పుడప్పుడు ఉన్న సమయంలోనే సమూయేలు ప్రార్థన చేస్తే సమూయేలు యొక్క ప్రార్థన దేవుడు వెంటనే విన్నాడు. అబద్ధమా? వాక్యం చెప్పట్లా. 7వ అధ్యాయము మనం చూసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే 7వ అధ్యాయము 9వ వచనం చివరిలో యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనని అంగీకరించాను. ఎంత గొప్ప కుమారునికి అందో తెలుసా? ఒక ప్రార్థనాపరుణ్ణిగా అంది. ఎటువంటి వాడిని? ప్రార్థనాపరుణ్ణి. రక్తమాంసాలు కలిగిన వాడిని కాదు, ప్రార్థనాపరుణ్ణిగా అంది. తల్లి ఎంత ప్రార్థనపరురాలో, తల్లి ఎంత ప్రార్థనపరురాలో, ఎంత ప్రార్థన చేస్తుందో, ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉందో అంత ప్రార్థనాపరుని కంది. అంత ప్రార్థనాపరుని కంది. ఎట్టగంది? ప్రార్థన ద్వారా. ఎట్లాగంది? ప్రార్థన ద్వారా. తానెంత ప్రార్థనాపరురాలో, తానెంత ప్రార్థన జీవితం కలిగిందో, ఎంత ప్రార్థన అయితే చేసిందో, ఎటువంటి ప్రార్థన అనుభవం కలిగి ఉందో అటువంటి ప్రార్థన జీవితం కలిగిన కుమారుని కంది. సమూయేలు తల్లి గుణ లక్షణాలు దించి వచ్చాడు భూమి మీదకి. ప్రార్థన జీవితం, ప్రార్థన జీవితం. ఏమని ప్రార్థన చేస్తుంది? అయ్యా 1వ అధ్యాయంలో చూస్తే 26వ వచనంలో, ఒకప్పుడు నీ ఎదురు చేసిన నా ఏలినవాడా, నా ఏలినవాడి ప్రాణంతో నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఒకవేళ నేను ప్రార్థన చేశా, ఒంటరిగా ఉండి ప్రార్థన చేశా, ఒక్కదాన్నే ప్రార్థన చేశా నీ మందిరంలో. ఇప్పుడు నాతో పాటు నా కుమారుడు కూడా వచ్చాడు. ఇద్దరం కలిసి నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరం కలిసి నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ఒకప్పుడు నేను ఒక్కదాన్నే, ఒకప్పుడు ప్రార్థనలో సహపాటు లేరు, ఒకప్పుడు నా ప్రార్థన జీవితంలో సపోర్ట్ లేదు ఎవరు, ఒకప్పుడు నేను ప్రార్థన చేసుకుని నాకు తోటివారు ఎవరు లేరు. ఇప్పుడు నాతో పాటు నా కుమారుడు ఉన్నాడు, వాడిని కూడా తీసుకొచ్చి నీ మందిరంలో పెట్టే చూడు. ఇప్పుడు మేము ఒకరం కాదు ఇప్పుడు తల్లి కొడుకులు ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాం నీ సన్నిధిలో. ఒకప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నా ప్రార్థనను విన్నావు, ఇప్పుడు ఇద్దరంగా అయ్యాం. ఒకప్పుడు నేను ఒంటరిని, ఇప్పుడు ఇద్దరమై నీ సన్నిధికి వచ్చాం, ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రార్థన చేసింది. ఒకప్పుడు నేను ఒంటరిగా వచ్చిన స్త్రీని నేనే, ఇప్పుడు నా కుమారుతో వచ్చా నీ దగ్గర ప్రార్థన చేయటానికి. ఇప్పుడు నీ సన్నిధికి వచ్చా,
నా కుమారుని యొక్క ప్రవర్తన బట్టి నువ్వు మహిమ పొందుతావని, నా కుమారుడు నిన్ను ఆరాధిస్తాడని, నా కుమారుడు ప్రార్థన జీవితం కలిగి ఉంటాడని నీ దగ్గర తీసుకొచ్చాను. ఎంత గొప్ప జీవితం, ఎంత గొప్ప జీవితమో చూడండి హన్న యొక్క ప్రార్థన జీవితం. ప్రార్థన అంటే ఓరకనే చేసింది కాదు అన్న. తన ప్రార్థన ద్వారా దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితాన్ని జీవించే కుమారునికి అంది. తన ప్రార్థన ద్వారా దేవుని ఆరాధించే కుమారునికి అంది. తన ప్రార్థన ద్వారా ఏం చేసింది? తన కుమారుని యొక్క ప్రవర్తన బట్టి దేవుని మీద ఎలా ఉండాలో అలా ప్రవర్తన కలిగిన కుమారునికి అంది. తన ప్రార్థన ద్వారా ఒక ప్రార్థనా పరుడైనటువంటి కుమారునికి అంది. దేవుడే ప్రార్థన ఆలకించేటటువంటి కుమారునికి అంది. ఇది 4. 5గా హన్నా ప్రార్థన ద్వారా ఎటువంటి కుమారునికి అందో తెలుసా? రండి, హన్నా ప్రార్థన ద్వారా ఎటువంటి కుమారునికి అంది? ప్రార్థన ద్వారా ఎటువంటి కుమారునికి అందంటే ఇక్కడ సమూయేలు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, సమూయేలు యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే, మిస్పాలో కూడుకున్నప్పుడు సమూయేలు ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై ప్రార్థన చేస్తూ వస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత మరొక చోట సమూయేలు కూడా అంటాడు. ఏమంటాడంటే, నేను మీ కొరకు ప్రార్థన చేయని ఎడలా, నేను మీ కొరకు దేవుణ్ణి వేడుకొనని ఎడలా పాపం చేసిన వాడిని అవుతాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను పాపం చేసిన వాడిని అవుతాను. నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే, నేను పాపం చేసిన వాడినే, నేను పాపం చేసిన వాడిని. చూడండి, సమూయేలు యొక్క జీవితము ఎంతో మలుపులు తిరిగినటువంటి జీవితం, అటువంటి సమూయేలుని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. చూడండి, సమూయేలు యొక్క జీవిత చరిత్ర మనం చూస్తే సమూయేలు యొక్క జీవితం ఎంతో విలువైన వాడు. అందుకే సమూయేలు యొక్క జీవితాన్ని చూడాలంటే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం ఏముందో తెలుసా? చాలా కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, 5వదిగా హన్నా ప్రార్థన ద్వారా ఎటువంటి కుమారునికి అందంటే దేవునికి ప్రతిష్ఠితమైన కుమారుని. ఎటువంటి కుమారుని? దేవునికి ప్రతిష్ఠితమైన కుమారునికి అంది. హన్నా ఎటువంటి ప్రార్థన ద్వారా ఎటువంటి కుమారునికి అంది? మొట్టమొదటిగా తన జీవితాన్ని కన్నటువంటి కుమారుని యొక్క జీవితాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది. ఎటువంటి కుమారునికి అంది? దేవుని ఆరాధించే కుమారునికి అంది. ఎటువంటి కుమారునికి అంది? మంచి ప్రవర్తన కలిగిన కుమారునికి అంది. ఎటువంటి కుమారునికి అంది? ప్రార్థనా జీవితం కలిగిన కుమారునికి అంది. ఎటువంటి కుమారునికి అంది? దేవునికి ప్రతిష్ఠిత చేయబడుతుంది. ప్రతిష్ఠిత చేయడం ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? సమూయేలు ఎక్కడ ఉంటున్నాడు తెలుసా? 2వ అధ్యాయం మీరు చదివితే జాగ్రత్తగా 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. తర్వాత ఎల్కానా ఎటువంటి కుమారునికి అందో తెలుసా? ఎటువంటి కుమారునికి అంది? దేవుని పరిచర్య చేసే కుమారునికి అంది. ఎటువంటి కుమారుని? దేవుని పరిచర్య చేసే కుమారుని. ఇంకా చెప్పొచ్చు దేవుని సన్నిధిలో ఉండవాడని చెప్పొచ్చు, ఇంకా దేవుని స్వరాన్ని వినేటటువంటి కుమారుని అని కూడా అనొచ్చు. 7 విషయాలు చెప్పొచ్చు. కానీ అన్న యొక్క జీవితంలో 5వది ఏంటో తెలుసా? దేవునికి పరిచర్య చేసే కుమారునికి అంది. దేవునికి పరిచర్య చేస్తున్నాడు. అదే రీతిలో ఏలియా దగ్గర నుండి పెద్దవాడు అవుతూ వస్తున్నాడు, ఎదుగుతూ. ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? దేవునికి, యెహోవాకు అతడు అక్కడ పరిచర్య చేయుచుండెను. ఎవరికి చేస్తున్నాడు తెలుసా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యెహోవాకు. ఎవరికి చేస్తున్నాడు? యెహోవాకు. ఎవరి యెహోవా? భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు, సృష్టికర్త, శూన్యంలో భూమిని వేలాడదీసిన దేవుడు, రక్షకుడు, విమోచించేవాడు, కాపాడేవాడు, విశ్రాంతినిచ్చేవాడు, యుద్ధశూరుడు, బలశూరుడు, ఇంకా దహించు అగ్ని ఉన్న దేవుడు, ఇంకా రకరకాల పేర్లున్నాయి. ఇంత గొప్ప దేవునికి సమూయేలు పరిచర్య చేస్తున్నాడంట. ఎవరు? సమూయేలు ఒక యుద్ధశూరుడి పరిచర్య చేస్తున్నాడు.
ఒక బలశూరుడి పరిచర్య చేస్తున్నాడు, ఒక దహించు అగ్ని ఉన్న దేవుని పరిచర్య చేస్తున్నాడు, ఓ ప్రేమ కలిగిన దేవుడి పరిచర్య చేస్తున్నాడు, ఇంకా చెప్పాలంటే అధికమైన బలం కలిగిన దేవుని పరిచర్య చేస్తున్నాడు. మనుషులకు కాదు సమయాలు చేస్తున్న పరిచర్య. ఎవరికి? భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవునికి పరిచర్య చేశాడు. భూమిని శూన్యంలో ఏలాడదీసిన దేవునికి పరిచర్య చేశాడు. ఇంకా తన నోటి వాక్కు చేత సమస్తాన్ని సృష్టించిన దేవునికి పరిచర్య చేశాడు. ఎంత గొప్పవాడు సమూయేలు. దేవుడు ఎంత గొప్ప కుమారుని హన్నాకి ఇచ్చాడు చూడండి. అందుకే అన్న ప్రపంచంలో అటువంటి కుమారుడు లేడంటే ఓరనే కాదు. యెహోవాకు పరిచర్య చేస్తాడంటే దేవునికి పరిచర్య చేసే కుమారునికి అందంటే ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. తన తోడుకోళ్ళు ఇంకొక ఆమె ఉంది, తన భర్తకి ఇంకొక భార్య ఉంది. ఆమె పిల్లలు చేస్తున్నారా? ఆమె పిల్లల చరిత్ర అలా ఉందా? ఆమె పిల్లల యొక్క జీవితం అలా ఉందా? లేదు. హన్నా యొక్క బిడ్డలే ఎందుకు ఉన్నాడు? అన్న యొక్క కుమారుడు ఎందుకు ఉన్నాడు? బిడ్డలు కాదు, కుమారుడు ఎందుకు ఉన్నాడు? ప్రార్థన ద్వారా కంద కాబట్టి. ప్రార్థన ద్వారా పిల్లల కంటం ద్వారా ఏమవుతుంది? ప్రార్థన ద్వారా అంటే ప్రార్థన జీవితాన్ని బట్టి, ప్రార్థన ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం ద్వారా దేవుడు తన అక్కర్లు తీర్చడం కొరకే తన గర్భఫలం ఇచ్చినప్పుడు ఆ గర్భఫలం ఎట్టుంది తెలుసా? ఆ గర్భఫలం యొక్క జీవితాన్ని బట్టి దేవుడు మహిమ పొందుతున్నాడు. ఆ గర్భఫలమే దేవుని ఆరాధిస్తుంది. ఆ గర్భఫలమే దేవుని మధ్యలో ఒక పవిత్రమైన జీవితం కలిగి ఉంటుంది. ఆ గర్భఫలమే ప్రార్థన జీవితం కలిగి ఉంటుంది. ఆ గర్భఫలమే దేవునికి పరిచర్య చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, హన్నా ప్రార్థన చేసింది, తనకేమన్నా లాభం ఉందా? ప్రార్థన చేసింది, తనకేమన్నా లాభం ఉందా? దేవుడు కుమారుడు కావాలంది ఇచ్చాడు. మళ్ళీ ఆ కుమారుడు ఎక్కడ ఉన్నాడు? తల్లికి పరిచర్య చేస్తున్నాడా? తండ్రికి పరిచర్య చేస్తున్నాడా? తన ఇంటి వారి కొరకు పరిచర్య చేస్తున్నాడా? ఎవరికి చేస్తున్నాడు? ఈ విచిత్రం ఆలోచించండి. ఆమె పిల్లవాడిని కంది, కానీ మళ్ళీ దేవునికి ఇచ్చేసింది. దేవుడు ఇచ్చాడు, మళ్ళీ దేవునికి ఇచ్చేసింది. మరి ఏమికి లాభం ఏమొచ్చింది? లాభం లేకపోయినా దేవుని పరిచర్య నా పిల్లోడు చేస్తే చాలు. ఏం చేస్తే చాలు? నా పిల్లవాడు దేవునికి పరిచర్య చేస్తే చాలు. వాడు అక్కడనే ఉండాలి, వాడు దేవుని మందిరంలోనే ఉండాలి, దేవుని సన్నిధిలోనే ఉండాలి, దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. మనుషులకు వద్దు, దేవునికి పరిచర్య చేయాలి. ఈ రోజుల్లో మందిరంలో ఏదైనా పని చెప్పామనుకో, అన్నా మా పిల్లలకి ఎందుకు చెబుతా, ఇంకేమైనా అడిగామనుకో, పరిచర్య చేయండి అని, ఏందన్నా మా పిల్లలే కనపడుతున్నారా? ఎంతమంది? ఎవరికి పరిచర్య చేయాలి తెలుసా? ఎవరికి పరిచర్య చేయాలా? ఏలియాకు చేస్తున్నాడేమో, ఏలియాకు కూడా ఏదో పరిచర్య చేసి ఉండొచ్చు, కానీ అక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? యెహోవాకు పరిచర్య చేశాను. ఎవరి ఏలియా? ఏలియా కాదు, ఏలి. ఎవరి ఏలి? యాజకుడు చేస్తే ఎవరికి చేస్తున్నట్టు? ఇప్పుడు ఎవరికి చేస్తున్నాడు? చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఆదివారం ఆరాధన అవ్వగానే పొరా ఇంటికి పోరాని పంపించేస్తారు. అరే బుద్ధి తెచ్చుకుని దేవుని మందిరంలో చేపలు చుట్టరా, దేవుని మందిరాన్ని ఓడవరా, దేవుని మందిరాన్ని కడగండ్రా అని నేర్పించరు. అక్క ఎందుకు ఎట్లా వెళ్ళిపోతాడు నీ కొడుకు అంటే, అక్క ఎందుకు నీ కుమారుడు ఎట్లా వెళ్తున్నాడంటే, చాలా బిజీ అన్నా, చాలా పనులు ఉండయి అన్నా, వాడు ఎట్లాంటివి చేయడన్నా. నాకు ఒక అక్క చెప్పింది, నరసాపూర్ వచ్చిన కొత్తలో, అక్క మీ అబ్బాయి బాత్రూమ్ని కడగాలక్క అన్న. మా పిల్లడు అట్లా చేయడన్నా అంది. వాడికే ఫోన్ చేశా, బుడ్డడా ఇట్లా కడగాలంటే కడిగేస్తానని అన్నాడు. వచ్చి ఆదివారం కడిగేశాడు. ఏం చేశాడు? బాత్రూమ్లు కడిగేశాడు. మనమే చెడగొట్టేది. దేవుని పరిచర్య చేయకుండా మన పిల్లల్ని మనమే చెడగొట్టుకుంటున్నాం. దేవుని పరిచర్య చేయటం ద్వారా మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారో తెలుసా? దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారు. ఎక్కడ ఎదుగుతున్నారు? దేవుని సన్నిధిలో. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఇంత వాక్యం అంటే నేను ఏదో గొప్పగా వాక్యం చెబుతున్నాను కాదు, ఏదో 4 మాటలు నోట్లో ఉన్న మాటలైనా ఎట్లొచ్చినాయి తెలుసా? మందిరంలో పరిచర్య చేయటం ద్వారా, బాత్రూమ్లు కడగటం ద్వారా. బాత్రూమ్ కడిగాం. హెబ్రోన్లో బాత్రూమ్లు కడిగేవారు, పొద్దున్నే కడిగాం. దయప్రసాద్ అనే టీం అని ఉండేది, మన దగ్గర సువార్తకు వచ్చారు. ఆ టీంలో ఉన్నప్పుడు సువార్తకి వెళ్ళాడు. పొద్దున్నే ఆదివారం లేకటంతోనే, ఆదివారం కానీ శనివారం కానీ బాత్రూమ్ కడగటం, శనివారం నైటే హెర్మోన్ మొత్తం కడగటం. ఎక్కడున్నా కానీ ఆ టైంకి వచ్చేయాల్సింది మందిరానికి, కడగాలి. ఎందుకు? ఎవరో ఒకళ్ళు అడుగుతాడులే అనుకునేవాళ్ళం కాదు. ఇది నా తండ్రి ఇల్లు, ఇది నా తండ్రి ఇల్లు, ఇది నా తల్లి లాంటిది, నాకు ఆదరణ ఇచ్చే ఇల్లు, ఇది మనుషులది కాదు, నా దేవునిది, ఇది నాకు కావాలి, నేను చేయాలి అని ప్రయాసపడి ప్రాకులాడి పరిగెత్తేవాళ్ళం. ఆ పని చేయడం పరిగెట్టేవాళ్ళం. ఊరకనే ఇవ్వలే ఈ జీవితం, క్రైస్తవ జీవితం. దేవుడు ఊరకనే మాకు రాలా, కష్టపడ్డాం.
అనేక మంది దైవజనులకి చాలామంది పరిచర్య చేయాలంటే బాధపడతారు. ఆ బాధ ఉండేది కాదు. అలసిపోయిన దైవజనులు కూర్చొని కాళ్ళు నొక్కేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు అలసిపోయి ఉంటారు. కాళ్ళు నొక్కామంటే కాళ్ళు పట్టుకుని సేవకు వచ్చిన వాళ్ళం కాదు. సేవకుల యొక్క అలసిపోయిన స్థితిని చూసి, అంటే మా కాళ్ళు నొక్కమని కాదులేండి, మేము దైవజనులు, మేము ఇంకా యవనస్తులమే, వృద్ధులం కాల, వృద్ధాప్యం ఉన్న సేవకులను చూస్తే నొక్కుతూ ఉండేవాళ్ళం. ఎందుకు? తండ్రి లాంటి వాడు ఆశీర్వదిస్తే చాలు, దీవిస్తే చాలు, ఒక మాట నువ్వు దీవించబడిన కాకంటే చాలు, ఆ మాట కోసమైనా నొక్కుతూ ఉండేవాళ్ళం. ఎందుకు? సేవ చేయాలి, పరిచర్య చేయాలి, దేవుని పరిచర్య చేస్తూ దేవుని యాజకులకు కూడా పరిచర్య చేయాలన్న కోరిక. అయితే సమూయేలు అట్లా చేశాడని నేను అనగానే సమూయేలు ఏం చేస్తున్నాడు? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. దేవునికి పరిచర్య చేసి నష్టపోయిన వాళ్ళంటే ఎవ్వడూ లేడు భూమి మీద. దేవునికి పరిచర్య చేసి నష్టపోయిన వారంటే ఎవరు లేరు. మనమే మన పిల్లల్ని నష్టపరుస్తున్నాం. చేయడన్నా, రాడన్నా, కుదరదన్నా, చేయలేడన్నా, ఎప్పుడు చేయలేదన్నా, ఎప్పుడు చేయకపోతే ఇప్పుడు చేయించు, మనం చెప్పే సాకులు అలా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అన్న దేవునికి మాత్రమే పరిచర్య చేసే పిల్లలకు అంతే. నేను అనుకుంటా అన్న జీవితంలో ఎవడన్నా పక్కింటోడు ఆ పిల్లోడు ఇంటికాడ ఉన్నప్పుడు పిలిచి, అరే ఆ కర్ర ఇటు తీసుకురారంటే తిట్టుండిద్ది. నీకు బుద్ధి లేదా? నీకు జ్ఞానం లేదా? నా కొడుకు యెహోవాకు పరిచర్య చేసేవాడు, మీకెందుకు చేయాలి? ఎన్ని తిట్టుండిద్దో, ఎన్ని అవమానించి ఉండిద్దో. భర్తే, తండ్రే సమూయేలును పొరపాటున ఏదన్నా అది తీసురా ఇది తీసురా అంటే ఎన్ని చెప్పుండిద్దో. అయ్యా వాడు మన బిడ్డ కాదు, వాడు మన గర్భం నుండి పెట్టిన మన బిడ్డ కాదు, వాడు యెహోవాకు పరిచర్య చేసే బిడ్డ, మన బిడ్డలాగా చేస్తావేంటి? మన బిడ్డ కాడు, దేవుని యొక్క బిడ్డ, దేవుని పరిచర్య చేసేవాడు. మనకు ఎట్లా పరిచర్య చేయించుకుంటా? మనం చేయించుకోకూడదు. నువ్వే ఎత్తుకుని వెళ్ళి ఆ పని చేయి, లేదా నేనన్నా చేస్తా, వాడు చేయకూడదు. వాడు యెహోవాకు మాత్రమే పరిచర్య చేయాలి. చూడండి, తన కొరకు, తన కుటుంబం కొరకు కూడా పరిచర్య చేసే కుమారుని గనల. ఎవరి కొరకు కంది? యెహోవాకు పరిచర్య చేసే కుమారుని ప్రార్థన ద్వారా కందన్న. నిజంగా ఎంత ప్రార్థన జీవితం తెలుసా హన్నా జీవితంలో? ఎంత ప్రార్థన జీవితం. మన జీవితాల్లో అంత ప్రార్థనా జీవితం లేదు కాబట్టి మన పిల్లలు మనల్ని కొడతారు. ఏం చేస్తారు? మనల్ని కొడతారు. అవసరమైతే మనల్ని తిడతారు కూడా. ఇప్పుడు ఎందుకు తిడుతున్నారు మన పిల్లలు? మనల్ని ఎందుకు కొడుతున్నారు? ఎందుకు అవమానిస్తున్నారు మన పిల్లలు? మనల్ని తెలుసా? మనం ప్రార్థన జీవితం ద్వారా మన పిల్లలకి జన్మనివ్వాల. పోనీ దేవుని నమ్మకం ముందు పుట్టినా, నమ్మిన తర్వాతైనా వాళ్ళ ప్రార్థన జీవితంలోకి నడిపించలేకపోతున్నాం. అందుకే మన పిల్లలు మనల్ని తిట్టేది. ఊరకనే తిడతల్లా. అది కూడా మనం చేయాల్సిన పని చేయకపోవడం ద్వారానే దేవుడు మనకు వస్తున్న నష్టం. అది హన్నా పిల్లలకు అందంటే ప్రార్థన ద్వారా. ఒక ప్రార్థన ద్వారా ఎటువంటి కుమారునికి అంద తెలుసా? ఆ కుమారుని యొక్క జీవితాన్ని బట్టి దేవుడు మహిమ పొందుతున్నాడు. అటువంటి కుమారునికి అంద ప్రార్థన ద్వారా. 2, తన ప్రార్థన ద్వారా దేవుని ఆరాధించే కుమారునికి అంది. 3, తన ప్రార్థన ద్వారా దేవుని మందిరంలో మంచి ప్రవర్తన కలిగి ఉండేటువంటి కుమారునికి అంది. 4, తన ప్రార్థన ద్వారా ఒక ప్రార్థనా పరునికి అంది. మోకాళ్ళ జీవితం, ప్రార్థన జీవితం కలిగిన దేవుడు ప్రార్థన ఆలకించేటటువంటి కుమారునికి అంది. తన కుమారుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకిస్తున్నట్టే ఆ తల్లికి అంతకు మించిన సంతోషం ఏముంది? అంత గొప్ప ప్రార్థన పరునికి అంది. నేను అనుకుంటా సమూయేలు ఎక్కడ 100 మంది నుండి ప్రార్థన చేస్తున్న దేవుడు ప్రార్థన ఆలకిస్తుంటే ఆ 100 మందిలో ఏదో ఒక మూలన తల్లి కూర్చుని, దేవా నా కుమారుడు ప్రార్థన ఆలకించే నీకు వందనాలు, ఎంత సంతోషించి ఉండిద్దో, ఎంత ఆనందించి ఉండిద్దో. వర్ణనాతీతమైన ఆనందం అది. వర్ణించలేనంత ఆనందం, చెప్పలేనంత ఆనందం తల్లి పక్కనే ఉండి పొందుతూ ఉండొచ్చు. మా తల్లి దగ్గరకు వచ్చి, ఈరోజు నీ కుమారుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడంటే ఎంత సంతోషం ఆ తల్లికి, ఎంత సంతోషం. ఆ సంతోషం మనకెందుకు లేదు? మన ప్రార్థన లేదుగా. మనకి ప్రార్థన లేదు. తల్లి సంతోషిస్తుంది ప్రార్థన చేస్తుంటే, కుమారుడు చేస్తుంటే. ప్రతి ఒక్కరు వచ్చి, అమ్మా నీ కుమారుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకించాడు, నీ కొడుకు ప్రార్థన చేస్తుంటే దేవుడు అద్భుతం చేశాడు, నీ కొడుకు ప్రార్థన చేస్తే యుద్ధమే గెలిచిపోయింది, శత్రువులు ఓడిపోయారంటే తల్లికి ఎంత సంతోషం, పట్టజాలనంత సంతోషం దేవునికి ఇస్తున్నాడు. ఆ కుమారుడు జీవితాన్ని బట్టి తల్లికి కూడా అంత సంతోషాన్ని ఇస్తున్నాడు. ఎంత గొప్ప కుమారుడు. చివరికి ఎటువంటి కుమారుడు తెలుసా? దేవునికి పరిచర్య చేసే కుమారుడు. ఎవరికి? దేవునికి పరిచర్య చేసే కుమారుడు కంది. మనుషుల కొరకు కనలా, తన కోసం కనలా,
తన భర్త కోసం కన్నలా, తన కుటుంబీకుల కోసం కన్నలా, తన స్నేహితుల కొరకు బంధువుల కోసం కన్నదేమో కాదు. నిందపోవటానికి కారణం అంటే నిందపోయేదానికంటే కూడా దేవుని పరిచర్య కొరకు కుమారునికి అందే ప్రార్థన ద్వారా. ఈరోజు మన ప్రార్థన ఏంటి తెలుసా? మీరు అనొచ్చు, బ్రదర్ బర్త్డే మీటింగ్లో చెప్పాల్సింది ఏడు చదువుతున్నాం ఏందని. ఇది అది కాదు, ప్రార్థన. హన్నాలాగా మనం కూడా ప్రార్థన చేయాలి. మనోదుఃఖంతో, వేదనతో ప్రార్థన చేస్తే కనీసం మన కన్నవాళ్ళు సరైన విధానంలోకి వస్తారు. మన తర్వాత ఇప్పుడు కనబోయే వారైనా ప్రార్థనా పరులను కనాలి, దేవుని మహింకరంగా. అదే సంఘంలో క్రొత్త ఆత్మ జన్మించడమే మనం చేసే ప్రార్థనకు కారణమైంది. మనం ప్రార్థన చేయటం ద్వారా సంఘంలో ఇప్పుడు ఇక కనే స్థితి మనకు లేదు, కానీ కనగలం. ఎట కనగలం? ఆత్మీయుల్ని కనగలం. ఒక ఆత్మీయమైన బిడ్డను మనం కనగలం, కంటాం కూడా. ఎలా కంటాము? ప్రార్థన ద్వారా. ఎలా? ప్రార్థన ద్వారా. ఒక ప్రార్థన చేయి. నీ ప్రార్థన బట్టి సంఘంలో రక్షణ లేనివాడికి రక్షణ ఇస్తాడు. అదే నువ్వు కన్నట్టే. శరీరానుసారంగా ఎవరు కుమారుడైనా ఆత్మీయంగా నీ బిడ్డే. ఒక ప్రార్థన చేయి, ఒక ఆమె కొరకు, ఒక సహోదరుడి కొరకు ప్రార్థన చేయి, ఓ సహోదరి కొరకు ప్రార్థన చేయి, ఇంకా అన్యుల కొరకు ప్రార్థన చేయి, దేవుని ఎరగని ప్రజల కొరకు ప్రార్థన చేయి, దేవుని నమ్మని ప్రజల కొరకు ప్రార్థన చేయి, దేవుడు అంటే ఏంటో తెలియని ప్రజల కొరకు ప్రార్థన చేయి. వారిని నువ్వు కంటావు ఖచ్చితంగా. భక్సింగ్ గారు ఎన్ని వేల మందిని కన్నాడు, వీళ్ళందరూ రక్తమాంసం నుండి వచ్చిన బిడ్డలేనా? మనమందరం రక్తమాంసం నుంచి వచ్చిన వారమా? ప్రార్థన ద్వారా పుట్టినటువంటి బిడ్డలం. రక్తమాంసం బట్టి పుట్టిన బిడ్డలన్నా వదిలేయొచ్చేమో, ప్రార్థన ద్వారా పుట్టిన బిడ్డలకి అర్థం చేసుకో. రక్తమాంసం ద్వారా కన్న బిడ్డలకు బట్టి తండ్రికి మహిమ రాపోవచ్చు, ప్రార్థన ద్వారా కన్న బిడ్డలను బట్టి ఖచ్చితంగా భక్సింగ్ గారికి దేవుడు మహిమను తీసుకొచ్చే విధానం చేస్తాడు. మనం అందరం ఎవరు? ఆ ప్రార్థన ద్వారా పుట్టిన వాళ్ళమే కదా. ఇప్పుడు అదే ప్రార్థన మనం చేద్దాం. భక్సింగ్ గారు ఏ ప్రార్థన చేశాడు, దైవజనుడు అయినటువంటి భక్సింగ్ గారు కానీ, తిమోతంకులు ఏ ప్రార్థన చేశాడు, కొరియనంకులు ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నారు, ఇంకా అంతకుముందు దైవదాసులు పెద్దవాళ్ళు వాళ్ళు ఎటువంటి ప్రార్థన చేశారు. అట్టి ప్రార్థన ఈరోజు మనం కూడా చేద్దాం. ఎందుకు? మన కోసం కాదు, మన కుటుంబం కోసం కాదు, బంధువుల కోసం కాదు, క్రొత్త ఆత్మల కోసం, నూతనమైన ఆత్మల కోసం. క్రొత్త ఆత్మలు దేవుని మందికి రావటం కొరకు వచ్చినోడు నూతనమైన ఆత్మని పొందటానికి, నూతనమైన జీవితం పొందటానికి, క్రీస్తులో నూతనంగా జన్మించడం కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం చేసే ప్రార్థన ద్వారా క్రీస్తులో అనేకమైన నూతన జన్మను పొందటం కొరకై ప్రార్థన చేద్దాం. అట్టి ప్రార్థన చేయాలంటే మొదట మనం మనోదుఃఖంతో మనం సరి చేసుకోవాలి. అన్న పిల్లలు లేనప్పుడు కోపం తెలిపోయింది అంటే సరి చేసుకోవాలా. టైం వచ్చింది, సరి చేసుకుంది, ప్రార్థన చేసింది. ప్రార్థన ద్వారా 5 అంతల అనుభవం కలిగిన కుమారునికి ఉంది. ఒకటి తన కుమారుని యొక్క జీవితాన్ని బట్టి దేవుని మహిమ పొందినాడు. 2 దేవుని ఆరాధిస్తున్నాడు ఆ కుమారుడు. 3 తనకన్న కుమారుడు మంచి ప్రవర్తన గల దేవుని మందిలో ఉన్నాడు. 4 మంచి ప్రార్థనాపరుడు. 5 దేవునికి మాత్రమే పరిచర్య చేసేవాడు. అటువంటి ఆత్మీయుల్ని మనం కనటం కొరకు ప్రార్థన చేయాలి ఈరోజు. అటువంటి ఆత్మీయుల్ని దేవునికి మహిమకరంగా, దేవుని ఆరాధిస్తూ, దేవుని ఘనపరుస్తూ, మంచి ప్రవర్తన కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, దేవునికి పరిచర్య చేసే ఒక నూతనమైన ఆత్మలు దేవుడు సంఘంలో పంపించలాగున ఒక నూతనమైన ఆత్మను కనటం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రభా, మా సంఘంలో నూతన ఆత్మలు కావాలి, నూతనమైన ఆత్మలు కనాలి. ప్రసవేదన అవసరం మాకు. ఆ ప్రసవేదంతా హన్న ప్రార్థన చేసింది, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మాకు కూడా ఎల్షాద్దాయిలో, నర్సాపూర్లో క్రొత్త ఆత్మలు అనుగ్రహించు, నూతనమైన ఆత్మలు దయచేయి. అన్న ఎలా ప్రార్థన చేసింది అలా ప్రార్థన చేస్తే ఇప్పుడు మనం కనే స్టేజ్ లేకపోయినా ఖచ్చితంగా ఆత్మీయులను మనం కనగలం. భక్సింగ్ గారు ఎలా కన్నాడు అలాంటి ఆత్మీయులు మన సంఘంలో కూడా మన మందిరంలో కూడా కన్నట్లు క్రొత్త ఆత్మల్ని దేవుని కృపలో ప్రతి మనిషి వచ్చినవాడు వెనక్కి వెళ్ళిపోకుండా. ఎందుకంటే 31 ఉంది, క్రిస్మస్ అయిపోయింది, 31 ఉంది. 31కైనా వచ్చిన వారు ఎవరు ఖాళీకి వెళ్ళిపోకుండా, 1వ తారీఖు కూడా ఎవరు ఖాళీకి వెళ్ళిపోకుండా, విన్న వాక్యం క్రొత్త వాళ్ళు వస్తే, రాజకీయ నాయకులు వచ్చిన ఎవరు వచ్చినా రక్షణ పొందడం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనే వారిలో ఒక నూతన ఆత్మను పుట్టించింది. అట్టి ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. హన్నా లాంటి ప్రార్థన మనం చేయనట్లు, హన్నా లాంటి ప్రార్థన చేసి ప్రభు ద్వారా సమాధానం పొందినట్లు, అటువంటి బిడ్డల్ని హన్నా లాంటి బిడ్డల్ని ఆత్మీయంగా మనం కనున్నట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. అట్టి ప్రార్థన జీవితం మంచి ప్రార్థన మనం చేయనుగాక. ఆమేన్. ప్రకటనలో వార కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. రేపు గొట్టు మొక్కల, ఎల్లుండి ఉదయం
నయోమ కోళ్ళది 10 గంటలకు 11ంటికి హౌస్ డెడికేషన్ ఉంది. గురువారం రోజు సాయంత్రము బైబిల్ స్టడీ ఉంటుంది 5 గంటలకి. తర్వాత శుక్రవారం రోజు చింతకుంటలో సత్యక్కల గృహంలో మరి కూడుకుంది. శనివారము యథాస్థితిగానే ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఆదివారము ప్రభు చిత్తమైతే ఉదయం 10 గంటలకి ఆరాధన కలిగి ఉందాం. మళ్ళీ తర్వాత రాత్రి 31st నైటు మరి ఉండే కాబట్టి కొన్ని అవసరతలు ఉండే కాబట్టి 31st నైటు ఆల్రెడీ ఈ రెండింగ్ కాబట్టి ఈ రెండింగ్ మినిస్ట్రీ కొరకు కూడా ప్రార్థన చేయండి. హెబ్రోన్ నుండి ఎంతోమంది పంపించబడుతున్నారు. చాలామంది ప్రజలు, చాలామంది దైవదాసులు, పరిచారకులు పలు ప్రాంతాలకు పంపించబడ్డారు. క్రిస్మస్కి కానీ పంపించబడుతూ వచ్చారు. న్యూ ఇయర్కి కూడా వెళ్తున్నారు. వాళ్ళ యొక్క ప్రయాణాల కొరకు, పరిచర్ల కొరకు, అందరి కొరకు, మన దగ్గరికి వచ్చిన వారి కొరకు మనం ప్రార్థన చేసాం. మేము వెళ్ళిన మా కొరకు ప్రార్థన చేశారు. మరలా ప్రభు చిత్తం అయితే ఒకవేళ ఎవరైనా మన దగ్గరికి వస్తే వాళ్ళ కొరకు, మనం ఎక్కడికైనా వెళ్ళే పరిచర్య కొరకు కానీ, భవిష్యత్ పరిచర్యలు అన్నిటి కొరకు, భవిష్యత్ దేవుని చిత్తం అయితే మేము వెళ్ళే పరిచర్య లేదా ఎవరైనా ఇక్కడికి వచ్చే పరిచర్య, ఎక్కడికైనా మనమేనా కాదు, ఎక్కడ ఏ దాసులు ఎటు వెళ్తున్నా ఆ పరిచర్యలో ప్రయాణాల్లో దేవుడు కాపాడటం కొరకు, పరిచర్యలు ఎటు అపాయాలు కీళ్ళు జరగకుండా, హెబ్రోన్ నుంచి పంపించబడి ప్రతి దాసునికి ఏ కీడు ఏ నష్టం జరగకోకుండా, వెళ్ళే సంఘంలో విశ్వాసులకి తగినటువంటి వాక్యం దేవుడు తన కృపలో వారిలో ఉంచి ఆత్మీయంగా అభివృద్ధిలాగా, ఆత్మీయంగా అనేకులకి ఎవరెవరి హృదయానికి ఏ వాక్యం అవసరం అది పంచేలాగా అనేకులు సేవకులు దేవుని ఆత్మ నింపడం కొరకు ప్రార్థన చేయండి. హెబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. బుక్రూం కొరకు ప్రార్థన చేయండి. కొరినంకుల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అక్కడ ఉన్నటువంటి దాసుల కొరకు ప్రార్థన చేయండి. అందరూ హెబ్రోన్లో ఉన్నవారు వాళ్ళందరి కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, ఎల్షద్దై మందిరం కొరకు, ప్రత్యేకంగా మందిరం యొక్క స్థలం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మందిరం ఉన్న అక్కర్ల కొరకు, అవసరం కొరకు, ఇంకా బలహీనంగా ఉన్న వారందరి కొరకు కూడా మరి అత్తునూర కొరకు కానీ, మందిరం కొరకు కానీ, గొట్టిమొక్కల మందిరం కొరకు, ఇంకా పలు ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలు అన్నిటి కొరకు, జూబ్లీస్, శిబిరం, ప్రేయర్ హౌస్ కొరకు అన్నిటి కొరకు ప్రార్థన చేయండి. ప్రతి చోట దేవుడు తన కృపలు ప్రతి అక్కరు తీర్చులాగన ఈ 31st క్రిస్మస్ జరిగిన పరిచర్య దేవుడు నీరు కట్టి ఫలింపజేయడానికి, అదే రీతిలో 31st సండేకి 1st జరగబడిన ఆల్ నైట్ ప్రేయర్లు, ఆల్ నైట్ మీటింగ్, వాచ్ నైట్ సర్వీస్లో కూడా అన్నీ కూడా దేవుడు కృపనివ్వటం కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రతి అక్కర్లు కూడా దేవుడు ఆత్మీయంగా తీర్చి వర్తమానాల విషయాల్లో, ప్రార్థనలో, వాక్య విషయంలో, సరి చేసుకునే విషయంలో అన్నీ కూడా దేవుడు సహాయం చేసి ఒక మంచి వాగ్దానం మందిరానికి ఇవ్వటం కొరకు, అనేకులు వ్యక్తిగతమైన వాగ్దానం, దేవుని చిత్తం ఉన్న వాగ్దానాలు ఇవ్వటం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆరంభించండి.